A train travels 360 kilometers at a uniform speed. If the speed had been 5 kilometers per hour more, it would have taken 1 hour less for the same journey. ట్రైను, వెహికల్స్, బోట్స్ ఇవన్నీ కూడా మనకి డిస్టెన్స్, స్పీడ్, టైం పైన ఇన్వాల్వ్ అయింటాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా నేను సింపుల్గా ఎలా చేసుకోవాలి చెప్తాను చూడండి. ఒక చిన్న బాక్స్ టైప్ వేసుకోవాలి చూడండి. కేస్ వన్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ఈక్వల్ టు 360 కిలోమీటర్స్. స్పీడ్ మనకి ఇనిషియల్గా తెలియదు చూడండి. సెకండ్ కేసులో 5 కిలోమీటర్ ఎక్కువ అంట. ఫస్ట్ మనకు తెలియదు కాబట్టి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్, టైం t1 అనుకుందాం. నెక్స్ట్ కేస్ 2 డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ మారదు 360 కిలోమీటర్. స్పీడ్ ఏమవుతుంది మనకి ఎక్స్ ప్లస్ 5. ద స్పీడ్ హ్యాడ్ బీన్ 5 కిలోమీటర్ పర్ అవర్ మోర్. 5 కాదు, 5 ఎక్కువ ఉంది ఇనిషియల్ కంటే కూడా. టైం మనకి t2. సో ఇప్పుడు ఏమన్నాడు, ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ 1 అవర్ లెస్. అంటే ఈ t2 వచ్చి t1 కంటే 1 అవర్ లెస్ అంట. అంతే కదా, అవునా కదా. t2 వచ్చి మనకి ఈ t1 ఎక్కువ, t2 తక్కువ. ఈ టైం గ్యాప్ ఎంత మనకి 1 అవర్. సో t1 మైనస్ t2 ఈజ్ ఈక్వల్ టు 1. చూడండి, డిస్టెన్స్, స్పీడ్, టైం ఇప్పుడు ఇలా రాసుకోవాలి. ట్రైను, కారు అయితే కేస్ 1 కేస్ 2, బోట్ అయితే అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్. డిస్టెన్స్, స్పీడు, టైం. t1 మైనస్ t2 ఎంత మనకి 1 అవర్. చూడండి, వాడు 1 అవర్ మోరు, 1 అవర్ లెస్ ఇస్తే కంపల్సరీ సబ్ట్రాక్షనే. సమ్ ఆఫ్ ది టైమ్స్ అని ఇస్తే అప్పుడు అడిషన్ అనమాట. సో t1 మైనస్ t2 ఈజ్ ఈక్వల్ టు 1. బట్ వీ నో దట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. టైం కనుక్కోవాలంటే ఇదేమో డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టైం. సో 360 బై ఎక్స్ మైనస్ 360 బై ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 1. సో 360 కామన్ తీసుకునేస్తే 1 బై ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 1. సో 360 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ ఎక్స్ ప్లస్ 5 మైనస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ బై x into x plus 5 is equal to 1. So plus x minus x cancel. 360 into 5 180 అంటే 1800 is equal to x into x plus 5. So 1800 is equal to x square plus 5x అంటే x square plus 5x minus 1800 is equal to 0. సో దీన్ని మనం ఫ్యాక్టరైజ్ చేసుకోవచ్చు, లేదా మనము డైరెక్ట్ ఫార్ములా యూస్ చేసుకోవచ్చు. ఓకే, నేను డైరెక్ట్ ఫార్ములా వేస్తాను చూడండి. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో మైనస్ 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ 25 మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ 1, సి వాల్యూ మైనస్ 1800. సో ఇది ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ బై 2 ఇంటూ 1 2. సో దట్ వుడ్ బికమ్ మైనస్ 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 25 plus 7200 by 2. So minus 5 plus or minus root of 7225 by 2. So that would become minus 5 plus or minus 85 by 2. 85 minus 5 80. 80 by 2 is 40 is the speed. 40 is the initial speed. Right? So distance కి సంబంధించి ఏ ప్రాబ్లం అయినా కానీ ఇలానే క్లియర్గా క్లారిటీగా చేసుకోండి. థ్యాంక్ యూ.